అమ్మమ్మ చేతి కమ్మని రుచులను మీ ఇంటికే తెచ్చుకోండి. అమ్మమ్మాస్ స్వచ్ఛమైన ప్రేమ కమ్మని రుచి. కొన్ని ఫిలిమ్స్ థియేటర్కి రిలీజ్ అయిన తర్వాత 3 days తర్వాత హిట్ టాక్ అయితే వినిపిస్తూ ఉంటుంది. కానీ తిమ్మరాజుపల్లి టీవీ అనేది మాత్రం రీసెంట్ నవే డేస్ లో అబ్బా ఏమన్నా తీసాడు. ఇంతకీ వరదరాజు క్యారెక్టర్ ఎవరు చాలా బాగా చేశాడు కదా. రఘురామ వాసి పేరుకి పర్సన్ కి అండ్ వరదరాజుల క్యారెక్టర్ కి డిఫరెన్స్ ఏంటి? రఘురామవాసి చాలా సైలెంట్ కామ్ గోయింగ్ వెరీ న్యాచురల్ గా, బట్ వరదరాజు అనేవాడు ఏంటంటే చిచ్చరా క్యాండిడేట్ అనమాట. ఫ్రెండ్స్ అటు ఇటు ఉంటారు. సో వీడిదే రాజ్యం ఉన్నట్టు ఎవరిని అమ్మాయి కనబడితే ఆ అమ్మాయిని ఏడిపించరు. కొంచెం చిచ్చోరా క్యాండిడేట్ ఆకత క్యాండిడేట్లు ఏం చేస్తారు, సరదాగా ఆట పట్టిస్తుంటారు కదా, అలా ఉంటుంది అనమాట. సో వరదరాజు క్యారెక్టర్ మీకు నరేట్ చేసేటప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ క్యారెక్టర్ ఎప్పుడైనా సరే జనాలకి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో మా ఇంటెన్షన్ కూడా ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన మునరాజు గారికి అండ్ ప్రొడ్యూసర్ కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ వరదరాజు క్యారెక్టర్లోనే మీకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్? ఇంకా ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మాయి హీరోయిన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్నప్పుడు వీడి మధ్యలో ఎంటర్ అవుతారు అనమాట. చెప్పాను కదా ఆకతాయి చిచ్చోరా క్యాండిడేట్ అని, వచ్చి త్వరగా కానిచ్చిరా నిదైనాక నేను వస్తా. 2016లో స్టార్ట్ చేస్తే 2026కి బ్రేక్ వచ్చింది. అంటే ఈ 10 years ఆఫ్ జర్నీలో ఏ రోజు అనిపించలేదా? చాలా సార్లు డ్రాప్ అవుదాం అని అనిపించేది, బట్ విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నమ్మకాన్ని అయితే బ్రేక్ చేయకూడదు. మీరు చేసిన చిన్న ఫిలిమ్స్ అయినా థియేటర్ వరకు రిలీజ్ కాని ఫిలిమ్స్ అయినా అలాంటివి ఏవే ఉన్నాయి? 1921లో విశ్వదాభిరామన్ ఒక మూవీ చేశాను, అందులో సెకండ్ లీడ్ కింద చేశాను. 1919లో స్టార్ట్ చేసి 10 ఫినిష్ అయ్యేటప్పటికి 19లో స్టార్ట్ అయ్యి 21కి క్లోజ్ అయింది. అంటే అదంతా లాక్డౌన్ టైం కదా, సో గుర్తించుకోవడానికి టైం పట్టింది. థియేటర్ అవ్వలేదు కాబట్టి సో ఓటీటీలో రిలీజ్ చేసాం అన్నమాట. సో బట్ దాని నుంచి బజ్ పెద్దగా రాలా. తర్వాత బ్లడ్ రోజ్ అని ఒక మూవీ చేసాం, అది ఎక్కువ కన్నడలో రిలీజ్ అయింది అనమాట. సో దాని తర్వాత చేసిన మూవీ తిమ్మరాజుపల్లి టీవీ. అంటే ఫీమేల్ అందరూ కూడా కాస్టింగ్ కౌచ్ అది ఇది అంటూ ఉంటారు, మెయిల్ కూడా అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ నాకు అలాంటి ఏమీ తగల. ఓకే, గణపతి కాంప్లెక్స్ వాళ్ళ దగ్గర కొంచెం మనీ విషయంలో మోసం చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు తప్ప, బట్ ఇలాంటివి ఎప్పుడు జరగదు. అంటే ఎలా అది మోసం అంటే ఎట్లా? అంటే ఇన్ ద సెన్స్ నాకు రేపు మనకి ఒకరితో పరిచయం చేపిస్తాను వాళ్ళు, అది ఎలా వెనకరావని మనకి అప్పుడే తెలియదు, ఇప్పుడు తెలుసు. సో మరి పర్సనల్ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్ ఎలా ఉండేది? క్వశ్చన్ పాస్. గొడవలు అయిపోతాయి. యాక్టింగ్ ఫీల్డ్ లో బాగా మీకు సపోర్ట్ చేసింది ఎవరు పర్సనల్ లైఫ్ లో? ఫాదర్ అండ్ మదర్ అంతే. బేసికలీ చాలా మంది ఇంట్లో రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, వీళ్ళు ఏం చేస్తారో అని అడుగుతారు కదా, వాళ్ళు ఆ క్వశ్చన్స్ అన్ని వాళ్ళ దగ్గర ఫిల్టర్ చేసి ఎవ్రీడే నైట్ 2 minutes మాట్లాడతారు. తిన్నావా, పడుకున్నావా, ఆరోగ్యం బాగుందా లేదా, టైం పడుకుంటున్నావా లేదా. సో ఈ 3 questions నా వరకు ఫిల్టర్ చేసేవారు అనమాట. సో అదే బిగ్గెస్ట్ సపోర్ట్ కదా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా కొన్ని ఫిలిమ్స్ థియేటర్కి రిలీజ్ అయిన తర్వాత హిట్ టాక్ అనేది ఒక 1 day తర్వాతనో లేకపోతే 3 days తర్వాతనో హిట్ టాక్ అయితే వినిపిస్తూ ఉంటుంది. కానీ తిమ్మరాజుపల్లి టీవీ అనేది మాత్రం రీసెంట్ నవే డేస్లో అబ్బా ఏమన్నా తీసాడురా, ఇంతకీ వరదరాజు క్యారెక్టర్ ఎవడురా చాలా బాగా చేశాడు కదా అనేది చాలా రీసెంట్గా వినబడుతున్న మూవీ నేమ్స్లో ఇదొక నేమ్. అలాగా సినిమా హిట్ అయితే చాలా బాగుంటుంది, కానీ జనాలకి క్యారెక్టర్స్ కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ రావడం మాత్రం చాలా ఇంపాసిబుల్. సో ఈరోజు నాతో పాటు ఇంతకీ ఆ వరదరాజు క్యారెక్టర్ నాతో పాటు ఉన్నారు, రఘురామ వాసి యాక్టర్ నాతో ఉన్నారు. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. రఘురామ వాసి పేరుకి పర్సన్కి అండ్ వరదరాజుల క్యారెక్టర్ కి డిఫరెన్స్ ఏంటి? రఘురామవాసి చాలా సైలెంట్ కామ్ గోయింగ్ వెరీ న్యాచురల్ గా, బట్ వరదరాజు అనేవాడు ఏంటంటే చిచ్చోరా క్యాండిడేట్ అనమాట.
సో కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టరైజేషన్ అది. ఈ వరదరాజు అంటే ఒక విలన్, ఒక సైకో, ఒక ఉమనైజర్ అలా అలా వినబడుతూ ఉంటుంది. లేదా ఇది చాలా ఫన్నీయెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చా? కైండ్ ఆఫ్ ఆకతాయి అంటారు కదా, చిచోరా ఆకతాయి కైండ్ ఆఫ్ క్యాండిడేట్ అనమాట క్యారెక్టర్ అది. ఇద్దరు అటు ఇటు వేసుకొని ఈడే పెద్ద కింగ్ లా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇద్దరు నటు ఇటు వేసుకుని కింగ్ లా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇద్దరు ఫ్రెండ్స్ అటు ఇటు ఉంటారు. సో వీడిదే రాజ్యం ఉన్నట్టు ఎవరిని అమ్మాయి కనబడితే ఆ అమ్మాయిని ఏడిపించడం, సో టీజ్ చేయడం. కానీ వీడేం చేయడు, యాజ్ ఏ క్యారెక్టర్ మంచోడే. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం చిచ్చోరా క్యాండిడేట్, ఆకతాయి క్యాండిడేట్లు ఏం చేస్తారు, సరదాగా ఆట పట్టిస్తుంటారు కదా, అలా ఉంటుంది అనమాట వరదరాజు అనే క్యారెక్టరైజేషన్. కాంట్రాస్ట్ అంటే రఘురామాసి అనేవాడు న్యాచురల్గా ఉంటాడు, ఫ్రెండ్లీ గై. బట్ వరదరాజు అనేవాడు ఏంటంటే కొంచెం చిచ్చోరా క్యాండిడేట్. సో రఘురామ గారు అండ్ మీ బాటప్ బాన్ ఎక్కడ, ఎడ్యుకేషన్ ఏంటి, సో ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యా, మాది బేసికల్లీ ఈస్ట్ గోదావరి జగంపేట అండి. బా, యా, మంచి మంచి ఆర్టిస్టులు అందరూ అనుమతి అక్కడే దొరుకుతారేంటి? సో నాది ఎడ్యుకేషన్ నుంచి బీటెక్ అయిపోయింది, రాజమండ్రి గైడ్ కాలేజ్ మాది. సో ఇండస్ట్రీ యాక్టింగ్ మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. చిన్న ఎదుగుతున్నప్పుడు సినిమాలు చూస్తున్న దగ్గర నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంది. బట్ డైరెక్ట్గా నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్లో ఎవరు పంపిస్తారు కదా. సో బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తూ, జాబ్ నుంచి అలా నెమ్మదిగా ప్యారలల్గా ఇండస్ట్రీ ట్రయల్స్ చేస్తూనే ఉన్నాం 2017 నుంచి, 16-17 నుంచి. సీనియరే అంటే ఇప్పుడు దొరికేసారు, ఇప్పుడు ఫ్రెషర్. యాక్టింగ్ లో ఫ్రెషర్, బీటెక్ లో సీనియరే. బీటెక్ లో సీనియర్. ఓకే, అలా స్టార్ట్ చేసాం అనమాట. అలా మొదలైంది. అలా మొదలై ఇక్కడ వరకు వచ్చాం. అంటే 2016 లో స్టార్ట్ చేస్తే 2026 కి బ్రేక్ వచ్చింది, ఒక చిన్న బ్రేక్ అయితే వచ్చిందని చెప్పొచ్చు కదా. అంటే ఈ 10 years ఆఫ్ జర్నీలో ఏ రోజు అనిపించలేదా, అరే ఏంట్రా ఇన్ని తిరిగి, ఇన్ని ఆడిషన్స్ ఇచ్చి, ఇంత రిక్వెస్ట్ చేసి, ఇంతమందికి బిస్కెట్స్ వేసి, ఇంతలా ట్రై చేస్తే కానీ మనకి అసలు ఈ కెరియర్లో, ఈ ఇండస్ట్రీలో సెట్ అవ్వమా అని అనిపించే రోజులు ఉంటాయి కదా? యా, ట్రూ. బట్ ఓపెన్ గా చెప్పండి అబ్బా. ఓపెన్ గా చెప్పాలంటే బిస్కెట్స్ వేయలేదు కాబట్టి ఇంత టైం పట్టింది. ఖచ్చితంగా బిస్కెట్స్ వేయకపోయినా, యా, మనకి ఇష్టం లేకపోయినా పేషెన్సీగా కూర్చోవడం, ఇష్టం లేకపోయినా సోదంతా వినడం, ఇష్టం లేకపోయినా కూడా అబ్బా ఇంకెంత త్వరగా వెళ్ళిపోతే బయటికి అబ్బా అని రిలాక్స్ అయ్యే సందర్భాలు ఇవన్నీ కామన్ గా జరుగుతుండేవి అందరి లైఫ్లో కదా. అవును. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే చాలాసార్లు డ్రాప్ అవుదాం అని అనిపించేది. బట్ విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నమ్మకాన్ని అయితే బ్రేక్ చేయకూడదు. ఇప్పుడు 3-4 years ట్రై చేసిన తర్వాత వాళ్ళు 3-4 years కూడా నమ్ముంటారు కదా, లేదు మావాడు ఏదో గట్టిగా ట్రై చేస్తున్నాడు, వెళ్తున్నాడు ముందుకని. సో నేను ఎప్పుడైతే డ్రాప్ అయిపోతానో ఆ 3-4 years వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ ట్రస్ట్ని బ్రేక్ చేసినట్టు అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు అంత నమ్ముతున్నప్పుడు మనం కూడా ముందుకెళ్ళడం ఒకటి. రెండు, ఇంకోటి ఏంటంటే మనం ఎదుగుతున్నప్పుడు మనకి బెంచ్ మార్క్ హీరోస్ కొంతమంది ఉంటారు. అలా మనం బయట నుంచి వచ్చిన చిరంజీవి గారిని చూస్తాము, రవితేజ గారిని చూస్తాము కదా, నాని గారిని చూస్తాము, విజయ్ గారిని చూస్తాము. సో ఈ గ్యాప్లో ఏమేంటంటే చిరంజీవి గారు ఒకసారి ఒక మాట చెప్తారు మన స్టేజ్ మీద, ఎప్పుడన్నా ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు చెవిటి కప్పలాగే ఉండాలి, సో అప్పుడు మాత్రం మీరు ముందుకెళ్ళగలరు. ఎందుకంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటూ ఉంటే మీరు ఎప్పటికీ మీ టార్గెట్ని రీచ్ అవ్వలేరని చెప్తూ ఉంటారు కదా. ఎప్పుడైనా డ్రాప్ అవుతున్నప్పుడు వీళ్ళు నెగిటివ్గా మాట్లాడదాం అనుకున్నప్పుడు ఆ స్టేట్మెంట్ గుర్తొస్తూ ఉంటుంది. ఎస్, వీళ్ళే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. సో అలా అనుకోవడం వల్ల, వాళ్ళది అదన్నీ గుర్తుపెట్టుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళ ట్రస్ట్ని బ్రేక్ చేయకుండా ఉండాలి. ఇవన్నీ చేసి మొత్తానికి ఇక్కడ వరకు వచ్చాం. గోదావరి వాళ్ళు అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటంటే, అర్రే వెల్ సెటిల్డ్గా ఉంటారు, పొలాలు ఉంటాయి, అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సెటిల్డ్గా ఉంటుంది, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళ మర్యాదలు చాలా బాగుంటాయి, అందరినీ ఆప్యాయంగా చూస్తారు, అందరితో కలిసిపోతూ ఉంటారు అనేది ఒక మంచి నేమ్ ఉంటుంది కదా. సో అక్కడ వాళ్ళకి ఇంత చిన్న స్క్రీన్లో కనిపించినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటిది ఇప్పుడు ఈ ఫిలిం చూసిన తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, మీకు వచ్చిన కమెంట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వెల్ సెటిల్డ్గా ఉండరు. మాకు పొలాలు ఉండేవి, బట్ ఇప్పుడు నా చిన్నప్పుడు అమ్మేశారు. బట్ సినిమా వరకు వచ్చేటప్పటికి అసలు నేను ఏం చేస్తున్నాను, ఎలా ట్రై చేస్తున్నాను ఎవరికి తెలియదు. ఎందుకంటే మాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్న సంబంధం క్యూరో నుంచి ఉన్న కౌంటర్లో టికెట్ కొనుక్కోవడం, అంతవరకు, అంతకుమించి ఇంక సంబంధం లేదు. వితౌట్ బ్యాక్గ్రౌండ్, అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు ఫ్రెండ్స్ ఎవరు లేరు, అసలు ఎవరు లేరు. ఇప్పుడున్న ఫ్రెండ్స్ అందరూ కూడా నేను క్రియేట్ చేసిన సర్కిల్ తప్ప, సో మిగతా ఫ్యామిలీ నుంచి వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి రిలేటివ్స్ నుంచి వచ్చింది కూడా లేదనమాట. సో రిలేటివ్స్లో కూడా కొంతమంది ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఐడి తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఊర్లో బ్యానర్లు కట్టడం, ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పుడు అందరం కలిపి సినిమా చూసేవాళ్ళం కదా. సో చిరంజీవి గారు ఇందిరా సినిమా పడుతున్న థియేటర్లు కానీ, రవితేజ గారు ఇడియట్ సినిమా పడుతున్న థియేటర్లు కానీ, సో ఇప్పుడు నా సినిమా కూడా అక్కడ పడేటప్పటికి ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి బ్యానర్లు కట్టి హడావుడిగా ఉన్నారు. సో వాళ్ళైతే దే ఆర్ సో హ్యాపీ.
ఎస్ ఈడు ఇప్పుడు రైట్ వేలోనే ఉన్నాడు అని వాళ్ళకి కొంచెం కన్ఫర్మేషన్ వచ్చింది. ఏ పోస్టర్ లుక్ బాగుంది, ఫిలిం చాలా బాగుంది, మీ క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ అంటే ఒక పాతకాలం నాటి ఒక లుక్ని బాగా తీసుకొచ్చారు. Yeah. అసలు మీరు చేసిన చిన్న ఫిలిమ్స్ అయినా థియేటర్ వరకు రిలీజ్ కాని ఫిలిమ్స్ అయినా అలాంటివి ఏవే ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? అంటే బేసికల్లీ షార్ట్ ఫిల్మ్స్, డెమోస్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను బాగానే. బట్ 1921లో విశ్వదాభిరామ్ అని ఒక మూవీ చేశాను. అందులో సెకండ్ లీడ్ ఏం చేశాను 1920 21లో 2021 1920 19లో స్టార్ట్ చేసి అది ఫినిష్ అయ్యేటప్పటికి 21 అయింది రిలీజ్ అవ్వడానికి. 19లో స్టార్ట్ అయ్యి Yeah. 21కి క్లోజ్ అయింది. యా అలా అనాలి కానీ 1921లో అని అనగా నేను 1921 అంటే అదంతా లాక్డౌన్ టైం కదా, ఎస్ సో గుర్తు తెచ్చుకోవడానికి టైం పట్టింది. సో అంతే. నేను 1921లో ఇతను ఇప్పుడు పుట్టారా అని ఆలోచిస్తున్నారు. 19లో స్టార్ట్ చేసాము, 20లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. సో 21లో రిలీజ్ చేసాం. ఆ థియేటర్ అవ్వలేదు కాబట్టి సో ఓటీటీలో రిలీజ్ చేసాం అనమాట. సో బట్ దాని నుంచి బజ్ పెద్దగా రాలా. తర్వాత బ్లడ్ రోజ్ అని ఒక మూవీ చేసాం, అది తెలుగు కన్నడ బ్లడ్ రోజ్ లాస్ట్ 18+ అది కాదు, అది అది కాదు. తెలుగు కన్నడ బైలింగ్వేల్. మొన్న Feb 6 రిలీజ్ అయింది. సో అది ఎక్కువ కన్నడలో రిలీజ్ అయింది అనమాట. సో Okay. దాని తర్వాత చేసిన మూవీ తిమ్మరాజుపల్లి టీవీ. ఏ కన్నడ తెలుగు బోత్ స్టార్ట్ చేశారు కదా, సూపర్. సో యాజ్ ఎన్ యాక్టర్గా మీరు స్టార్టింగ్లో మనం బట్టలు కొనాలన్నా ప్రాబ్లమే, చదువుకునే డేస్ కంప్లీట్ అవ్వగానే ఇండస్ట్రీకి స్టార్ట్ అయ్యారు. బైక్ అయితే ఉంటుంది కానీ అందులో ఇంధనం అయితే ఉండాలిగా, తిరగాలంటే వెళ్ళాలిగా, రూమ్లో స్టే చేయాలంటే రెంట్ కట్టాలిగా, ఫుడ్ తినాలంటే మనీ ఉండాలిగా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మనీ ఉండాలి. ఇవన్నీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? అంటే లక్కీలీ బీటెక్ చేయకూడదు అని ఫిల్మ్స్కి వద్దాం అనుకున్న టైంలో ఇంట్లో వాళ్ళు కొంచెం ఫోర్స్ చేశారన్నమాట. లేదు అట్లీస్ట్ ఏదో ఒకటి ఉండాలి, ముందు బీటెక్ ఫినిష్ చేస్తాం. బీటెక్ ఫినిష్ చేస్తాం చేయగానే నాకు సడన్ గా జాబ్ వచ్చింది. ఆఫ్ క్యాంపస్లోనే జాబ్ వచ్చింది. సడన్గా రాలేదు, ఆఫ్ క్యాంపస్లోనే జాబ్ వచ్చింది. సో బైక్ లేదులే కానీ ఫ్రెండ్స్ బైక్ ఉండేవి అనమాట. ఎప్పుడైనా సరే కావాలి అనుకుంటే వాళ్ళు బైక్ తీసుకుని వెళ్ళిపోయేవాడిని. బట్ డిపెండెన్సీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడగక్కర్లా. బట్ కాకపోతే మంత్లీ శాలరీ ఉంది కదా, సో దాంతో మెయింటెనెన్స్కి కానీ లేకపోతే అక్కడికి తిరగడానికి కానీ అసలు ప్రాబ్లం ఉండేది. మంత్లీ ఎంత పే వచ్చేది? ఎప్పుడు అదే చదువుకున్న అదే ఐ మీన్ జాబ్ డేస్ లో రాగానే ఫస్ట్ శాలరీ నాకు 25,000. ఆ 25,000 అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. ఏ హైదరాబాద్ లో 25,000 పెట్టి స్టే చేయాలంటే చాలా కష్టం కదా. ఇంటికి 10,000 వెళ్ళిపోయేది, 15,000 అంతా. మళ్ళీ ఇంటికి అందులో 10K ఇచ్చేవాళ్ళు. సో ఈ జాబ్ చేస్తూ ఈ ట్రయల్స్ ఎలా ఉండేది? టఫే, చాలా టఫ్. ఎందుకంటే ఆఫీసెస్ తిరుగుతూ ఉండాలి, దానికి తోడు ఫ్రెండ్స్ అందరూ కూడా అందరం ఫ్రెషర్సే కదా. ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే తెలుసు కదా, ఎక్కిన మట్టి దిగిన మట్టి లేదు ప్రతి ప్రొడక్షన్ హౌస్. సో ఆ రేంజ్లో తిరిగాము, ఆ రేంజ్లో కష్టపడ్డాం. బట్ కాకపోతే ఒకటి ఏంటంటే 95% ఆఫ్ ది సర్కిల్లో స్క్రాప్ అంతా పక్క వెళ్ళిపోయిన తర్వాత ఒక 5% ఆఫ్ ది సర్కిల్లో కొంచెం జెన్యూన్ సర్కిల్ ఉంది. అది ఇప్పుడు 95% స్క్రాప్ ఉంది ఇండస్ట్రీలో. అంటే ఇండస్ట్రీ అని నేను చెప్పట్లేదు, అదే ఓవరాల్. అంటే నాకు అందరికి అలా వస్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అలా కొంతమంది తగిలేరు. అంటే ఈ ఇండస్ట్రీ అంటే ప్యాషనెట్ తో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. యాక్టింగ్ అవ్వాలన్న పిచ్చి మధ్య ఇంకా ఎక్కువ వచ్చేసింది. అవును కదా. సో దాంతో ఎవరిని పడితే వాళ్ళని ట్రస్ట్ చేసి ఇండస్ట్రీకి రావడం మొదలు పెట్టారు. ఉంటది. ఎందుకంటే మనకి ఎవరు తెలియదు కదా, మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా. సో ఎవరన్నా ఒక మాట చెప్తారే నువ్వు భలే ఉన్నావురా, మనం ఇది నీకు ఛాన్స్ ఇస్తానంటే ఎవరన్నా నమ్ముతారు, ఫ్రెషర్ కాబట్టి. ఇప్పుడు నాకు ఎవరన్నా అలా చెప్తే నేను నమ్మను, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో దట్ మేక్స్ ఇట్ డిఫరెన్స్ అనమాట. సో అలా మొదలైంది, అలా రన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు వరకు ఫైనల్ ఇక్కడ వరకు వచ్చాం. ఇప్పుడు జాబ్ చేస్తున్నారా లేదా? చేస్తున్నా, స్టిల్ వర్కింగ్. ఓకే, ఏ కంపెనీ? ఎందుకులేండి, కాగ్నిజెంట్. అది పాత కంపెనీ. అది బీటెక్ చదువుకున్న వాళ్ళందరికీ కాగ్నిజెంట్ ఎందుకు వస్తుందండి? కాగ్నిజెంట్ చాలా మంది విప్రో వచ్చింది, చాలా ఇన్ఫోసిస్ వస్తుంది, చాలా వస్తుంది. ఎక్కువ మంది నేను విన్నాను స్టూడెంట్స్ అందరికి, కానీ నాకు చాలా ఫేవరెట్ కంపెనీ అని నేమ్ అయిపోయింది. కాగ్నిజెంట్ సూపర్, ఎంప్లాయ్ ఫ్రెండ్లీ. అవునా? ఎంప్లాయ్ ఫ్రెండ్లీ. ఏంటో మరి మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా ఉన్నారు, అబ్బా స్ట్రెస్ 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 అంటుంటారే. అంటే డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ కదా. మనకి లక్కీలీ అన్ని మంచి ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ పడ్డాయి. సో దానివల్ల ట్రయల్స్ కూడా టీమ్స్ ఉంటారు, టీమ్స్ లో కనెక్ట్ అవ్వచ్చు, టీమ్ కూడా సపోర్టివ్ ఆబ్వియస్లీ. కొత్త కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ అవుతుంటారు. టీమ్ కూడా బాగా సపోర్టివ్ ఉండేది అనమాట, ఆఫీస్ లో టీమ్ కూడా. సో దానివల్లే జర్నీ కంటిన్యూ అయింది. సో అంటే జాబ్ చేస్తే యాక్టింగ్ ని కొంచెం స్ట్రాంగ్ గా తీసుకున్నారు, ప్యాషనెట్. సూపర్. అంటే బేసిక్ గా
జెన్యున్ గా చెప్పాలబ్బా, యా ప్లీజ్. అంటే ఫీమేల్ అందరూ కూడా కాస్టింగ్ కౌచ్ అది ఇది అంటూ ఉంటారు, మెయిల్ కూడా అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? బట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ నాకు అలాంటి ఏం తగల. ఫీమేల్ ప్రొడ్యూసర్స్ ఎవరు? లేదు లేదు ఓకే. ఏం బట్ గణపతి కాంప్లెక్స్ వాళ్ళ దగ్గర కొంచెం కొంచెం మనీ విషయంలో మోసం చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు తప్ప, బట్ ఇలాంటివి ఎప్పుడు అంటే జరగదు. ఎలా అది మోసం అంటే ఎట్లా? అంటే ఇన్ ద సెన్స్ నాకు రేపు మనకి ఒకరితో పరిచయం చేపిస్తాను, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మనకు ఒక 5,000 10,000 అడ్జస్ట్ చేయండి, అలా అడ్జస్ట్ చేయడం, ఓ, అవి ఎలా వెనక రావని మనకు అప్పుడే తెలియదు, ఇప్పుడు తెలుసు. సో అలాంటివి కూడా చేశారు. మరి ఫ్రెషర్గా ఉన్నప్పుడు అన్నీ తెగిస్తాం కదా ముందుకు వెళ్ళడానికి. సో అప్పుడు మనుషుల్ని ఎక్కువ నమ్ముతాం, ఎందుకంటే మన మనుషులు ఎవరు ఇండస్ట్రీలో లేరు కదా. సో ఇప్పుడు అలా ఇప్పుడంటే అలాంటివి జరగవు కాబట్టి. సత్యానంద్ గారి దగ్గర ఎప్పుడు యాక్టింగ్ నేర్చుకున్నారు? సత్యానంద్ గారి దగ్గర నేను 20లో థియేటర్ చేశాను, సమాహార థియేటర్ గ్రూప్ ఉంది కదా రతన్ శేఖర్ గారిది. అది అయిపోయిన తర్వాత థియేటర్కి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి డిఫరెన్స్ తెలుసుకుందామని 21 సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను సత్యానంద్ గారి దగ్గర. మన పెద్దగాపు హీరో విరాట్ కర్ణ ఉన్నారు కదా, మేమంతా ఒకటే బ్యాచ్ అనమాట. సో 22లో ఫినిష్ అయింది. ఎన్ని డేస్ ఈ ఫిలిం కి వర్క్ షాప్ చేశారు? సో ఎలా ప్రాక్టీసెస్ జరిగాయి? క్యారెక్టర్ని ఎలా చేంజ్ చేసుకున్నారు? దీనికోసం వెయిట్ లాస్ అయ్యారా? బేసికల్లీ వర్క్షాప్ కోసం రిహార్సల్స్ జరిగేవి, బట్ నేను అడిగి ఉన్నాను అనమాట ఎప్పుడు రిహార్సల్స్ అంటే లేదన్నా మనం చేద్దాము అని ముని చెప్పేవారు. బట్ నన్ను డైరెక్ట్గా షూట్లోనే సీన్ ఇచ్చేసి నాకు ఎలా కావాలని చెప్తే, సో దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళాను అనమాట. నాకైతే వర్క్షాప్ ఎప్పుడు జరగలేదు, ఓకే. బట్ వర్క్షాప్ జరిగినాయి, చాలా గట్టిగా జరిగింది. సాఫ్ట్వేర్ బాగుందా, యాక్టింగ్ బాగుందా? యాక్టింగ్ ఆబ్వియస్లీ. దీనికి నోరు ఎంత వచ్చిందో చూసారా? దీనికి వస్తుంది ప్యాషన్ కదా. ఓకే. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు ఎక్కువ బేసిక్ గా చాలా మంది యాక్టర్స్ మనం చూస్తుంటాం, ఇక్కడ కొంతమంది ఉండిపోతారు, ఇక్కడ కొంతమంది ఉండిపోతూ ఉంటారు. అలా ఇక్కడున్న వాళ్ళు ఎవరు? బేసికల్లీ నాకు రెండు కనెక్ట్ ఉంటాయి కాబట్టి ఎక్కువ చిరంజీవి గారు. కరెక్టే, నాకే ఇది కరెక్ట్ లో ఉండదు, మీకు మాత్రమే కరెక్ట్ లో ఉంటది. సో ఐఎమ్ నాట్ కమెంటింగ్, బట్ ద పాయింట్ ఈజ్ ఆయన కొత్త ఫ్రెషర్ గా వచ్చారు కదా, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు కదా. అరవతేజ్ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, మా అందరికీ కూడా వాళ్ళే ఇన్స్పిరేషన్ గా ఉంటారు. ఎందుకంటే మనకు బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టారు కాబట్టి వీళ్ళని చూసి ఓకే వీళ్ళ రూట్లో వెళ్ళాలి, వేలే వెళ్ళాలి అని ఇంటెన్షన్ ఉంటుంది కదా. సో ఎక్కువ చిరంజీవి గారు, మోస్ట్లీ కొత్త వాళ్ళందరికీ కూడా ఆయన ఉంటారు. నాకు కూడా ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? ఇప్పుడైతే సాయి పల్లవి గారు. ఓకే. సో నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్స్ లిస్ట్ ఏంటి? నెక్స్ట్ ఒక ఫ్రెండ్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది, బట్ ఇంకా దానికి టైటిల్ అది ఇంకా ఫిక్స్ చేయలేదు అనమాట. నెక్స్ట్ మోస్ట్లీ దాని మీద ఒక 3-4 మంత్స్లో సెట్స్లోకి వెళ్తుంది. అండ్ ఇంకొక ఫ్రెండ్ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ ఓకే అయిపోయారు, బట్ డెమో చేయమని చెప్పారు అనమాట. డెమో ఫినిష్ అయిపోయింది, మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ఫైనల్ నరేషన్ ఉంటుంది. సో 2 ప్రాజెక్ట్స్ ప్రెసెంట్ అయితే చేతిలో ఉన్నాయి, రెడీగా హ్యాండ్లో ఉన్నాయి. ఓకే. సో మీకు చాలా ఎక్కువ వచ్చే ఆపర్చునిటీస్ ఫ్రెండ్ క్యారెక్టర్సా, మెయిన్ లీడ్ క్యారెక్టర్సా? యాక్చువల్లీ ఈ మూవీ ముందు వరకు మోస్ట్లీ అన్ని లీడ్సే చేశాను. ఈ ఒక్క మూవీకి మాత్రమే సరే మనం అర్జెంటుగా ఫిల్మ్ మీద స్క్రీన్ మీద కనబడాలి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా స్ట్రెస్ పెరిగిపోతుంది కదా, సో మనకు కొంచెం తగ్గితే తప్పే ఉందన్న ఇంటెన్షన్లో ఏదైనా పర్లేదు వెళ్దామని ఈ నెగిటివ్ వరదరాజు అనే క్యారెక్టర్ చేశాను. బట్ లక్కీలీ ఇట్ వర్క్డ్ అవుట్. అంతే. సో ఇక్కడి నుంచి ద క్యారెక్టర్ ఈస్ గుడ్, ఆబ్వియస్లీ ఐఎమ్ ఓకే. సో వరదరాజు క్యారెక్టర్ మీకు నరేట్ చేసేటప్పుడు మీకు ఏమనిపించింది, ఏం ఆలోచించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ క్యారెక్టర్ ఎప్పుడైనా సరే జనాలకి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో మా ఇంటెన్షన్ కూడా ఫస్ట్ నుంచి జనాలకి ఫాస్ట్గా ఈ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే రీచ్ అవుతుంది అనేది ఆఫ్టర్ ఫిలిం అనుకున్నారా, బిఫోర్ ఫిలిం అనుకున్నారా? నేను ఒప్పుకోవడం కారణం ముందే రీచ్ అవుతుంది అని ముందే తెలుసు కాబట్టి. సో అనుకున్నట్టుగానే సినిమాకి మన ఏఎంబీకి వెళ్ళినప్పుడు, ట్రిపుల్ ఏకి వెళ్ళినప్పుడు కూడా మీరు వరదరాజు క్యారెక్టర్ చేశారు కదా, సో ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ రొమాంటిక్ లుక్స్ కానీ, లేకపోతే ఫైట్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగున్నాయి అని చెప్పేవారు. సో అప్పుడు ఏదైతే అనుకున్నామో మూవీ ముందు, మూవీ తర్వాత కూడా అదే రీచ్ అయింది. సో మీ వరదరాజు క్యారెక్టర్లోనే మీకు నచ్చిన ఫేవరెట్ సీన్ ఏంటి అనేది మాకు ఒకసారి ఇక్కడ క్రియేట్ చేసి చూపించాలి. యాక్చువల్గా సీన్స్ కన్నా ఎక్కువ ఫైట్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏదైనా ఒక ఫేవరెట్ డైలాగ్? ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మాయి హీరోయిన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, మాట్లాడుకున్నప్పుడు వీడి మధ్యలో ఎంటర్ అవుతారు అనమాట. చెప్పాను కదా ఆకతాయి చిచోరా క్యాండిడేట్ అని, వచ్చి త్వరగా కానిచ్చిరా నిదైనాక నేను వస్తా అంటాడు. సో అది ఆ పర్టికులర్ మూమెంట్లో వాళ్ళ మధ్యన రొమాన్స్ బ్రేక్ చేయడానికి ఎంటర్ అయ్యే క్యారెక్టర్ అనమాట ఆ మూమెంట్లో. సో దట్ ఈస్ వెన్ వరదరాజు అంటర్స్. ఈ స్లాంగ్ నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? చిత్తూరు భాష కదా, కానీ చాలా డిఫికల్ట్. ఇది డిఫికల్ట్. నాకు 1 డే పట్టింది, చెప్తాను ఎందుకో కూడా. ఎందుకంటే నాకు గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది. నాకు ఆడిషన్కి పిలిచే ముందు రోజు ముని చెప్పారు, రేపు ఈవినింగ్ 7 o'clock అలా ఆడిషన్కి రమ్మని చెప్పి. సో నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock జనరల్ లెగుస్తాను. సో 6 o'clock పుష్ప సినిమా పెట్టాను. 6 to 9 పుష్ప సినిమా కంప్లీట్గా చూసి 1 hour గ్యాప్ తీసుకొని 10 to 1 ఓన్లీ సౌండ్ అనమాట, విజువల్గా చూడకుండా సౌండ్ మొత్తం సినిమా అంతా విన్నాను.
తర్వాత 1 hour గ్యాప్ తీసుకున్న తర్వాత 2 to 5 ఓన్లీ విజువలే. డైలాగ్స్ నేను చెప్పుకుంటా ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నాను. 5 to 6 మళ్ళీ గ్యాప్ తీసుకొని 6 to 7 ఆఫీస్కి వెళ్ళి 7 o'clock ఆడిషన్ ఇచ్చాను. 4-5 ఆడిషన్స్. సో అప్పుడు ఓకే అనమాట. సో 1 dayలోనే మొత్తం అంతా, ఎందుకంటే కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను కదా. సో దానివల్ల స్లాంగ్ చాలా ఈజీగా అర్థమైంది, ఈజీగా వచ్చేస్తుంది. సూపర్. Yeah. సో కన్నడ వచ్చా? రాదు. కన్నడ సినిమా చేశాను, అంత ఆఫర్ వచ్చిందని. సో మూవీస్కి ఎలా వస్తుంది పే? అంటే ఇంకా మనం స్టార్ట్ చేసాం కదా, స్టార్ట్ చేసినప్పుడు హార్డ్లీ రోజుకి ఒక 3,000 ఇస్తారు, ఒక్కొక్క మూవీ 5,000 ఇస్తారు. నేను చేసిన ఒక లాస్ట్ మూవీకి అయితే, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్కి అయితే నాకు డైలీ 8,000 అలా ఇచ్చేవారు. సో మూవీ బట్టి, వాళ్ళ బడ్జెట్ బట్టి, క్యారెక్టర్ బట్టి, సో చాలా వరదరాజు క్యారెక్టర్కి? వరదరాజు క్యారెక్టర్కి రీజనబుల్లీ దే పెయిడ్. ఎంత చెప్పడం రైట్ కాదు కానీ దే పెయిడ్ గుడ్ అమౌంట్. అంటే ఇప్పుడు వీటన్నిటికన్నా హైయెస్ట్ అని చెప్పొచ్చా ఇది వరదరాజు క్యారెక్టర్? ఇంకా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్. అంటే సత్యానంద్ గారి దగ్గర జాయిన్ అవ్వడానికి పెద్ద పెద్ద యాక్టర్స్ జాయిన్ అయ్యి యాక్టర్స్ నేర్చుకుని వచ్చారన్న దారిలో వెళ్ళారా, లేదు అంటే ఒక నేమ్ ఉంది అన్న పాయింట్లో నేర్చుకోవడానికి వెళ్ళారా? యాక్చువల్లీ నేను సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 21 సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను. 21 మార్చ్ ఏప్రిల్ వరకు సత్యానంద్ గారు ఎవరో కూడా నాకు తెలియదు. బట్ ఎందుకు అంటే సత్యానంద్, నేను యాక్టింగ్ గురువుస్ ఎవరని చెప్పి యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఆయన ఫకీర్ వేషం ఒకటి వేసారు, స్టేజ్ ప్లే. అది చూసి మా ఫ్రెండ్కి పంపించాను అనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు సత్యానంద్ గారు ఫ్రెండ్స్, వైజాగ్లోనే ఫ్రెండ్స్. సత్యానంద్ గారు డైరెక్ట్ చేస్తూ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ యాక్ట్ చేస్తూ ఉండేవారు హీరోగా. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ నన్ను తీసుకెళ్ళి, ఇలా మా వాడికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒక 20 minutes నాతో మాట్లాడి, కరెక్ట్ ఈ యాక్టింగ్ పనికొస్తాడు అని ఆయన అర్థం చేసుకొని అప్పుడు నాకు బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చారనమాట. అలా మొదలైంది ప్రయాణం 2020లో. Yeah. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది, నాకు ఇది సూటబుల్ అనిపించేది ఏమైనా? డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు నవరసాలు ఉన్నారు, నవరసాల్లోనే నా 9 వచ్చేసాయి. ఆ ఒక్కొక్క దానిలో కూడా సబ్ లేయర్స్ వేరే ఉంటాయి. సో ఈ క్యారెక్టర్కి నెక్స్ట్ క్యారెక్టర్కి ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ చూపించే యాక్టింగ్ చేసే క్యారెక్టర్స్ చేయాలన్నది చాలా డీప్ ఇంటెన్షన్ అనమాట. మోస్ట్లీ అటువైపు వెళ్దామని. యాక్టింగ్ ఫీల్డ్లో బాగా మీకు సపోర్ట్ చేసింది ఎవరు పర్సనల్ లైఫ్లో? మా ఫ్యామిలీ, మా ఫాదర్ అండ్ మదర్ అంతే. ఫాదర్ సపోర్ట్ గట్టిగా ఉంది. ఏమంటుంటారు? బేసికలీ చాలామంది ఇంట్లో రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, వీళ్ళు ఏం చేస్తారో అని అడుగుతారు కదా. వాళ్ళు ఆ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఫిల్టర్ చేసి ఎవ్రీడే నైట్ 2 minutes మాట్లాడతారు. తిన్నావా, పడుకున్నావా, ఆరోగ్యం బాగుందా లేదా, టైం పడుకుంటున్నావా లేదా. సో ఈ 3 questions నా వరకు ఫిల్టర్ చేసేవారు అనమాట. సో అదే బిగ్గెస్ట్ సపోర్ట్ కదా, ఇంకంతకుముందు సపోర్ట్ ఏముంది. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ కూడా నా మీద రుద్దితే అది స్ట్రెస్. సో ఆ స్ట్రెస్ వాళ్ళు తీసుకొని నాకు జస్ట్ పీసే ఇచ్చారు వాళ్ళు. సో అది బిగ్గెస్ట్ సపోర్ట్. అంటే లైక్ ప్రతి కెరియరు ఎవరైనా సరే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలనే కోరుకుంటూ ఉంటారు. అవును. బట్ మీరు చాలా చక్కగా జాబ్ చేస్తూ దీంట్లో అయితే వెళ్తున్నారు. బట్ ఆఫీస్ ఆ టైంకి హాలిడేస్ ఇవ్వడం, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఒకటి టీమ్ సపోర్ట్ ఉంటుంది, ఆఫీస్లో టీమ్ సపోర్ట్ ఉంది. సెకండ్ పాయింట్ వచ్చి లక్కీలీ వాళ్ళు అడుగుతారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మూవీ టీమ్ అడుగుతారు అనమాట. మీకు ఆఫీస్ టైమింగ్స్ కాకుండా వేరే టైమింగ్స్ ఏంటో చెప్పండి, మీకు కంఫర్టబుల్ టైమింగ్స్, దాన్ని బట్టి మనం మేనేజ్ చేద్దాం అంటారు. సో మోస్ట్లీ అలాగే మేనేజబుల్ అయింది. అలాగే చేసుకోవచ్చు. ఇక మెరజ్బిలిటీ కూడా అలాగే మేనేజ్ చేసింది. సో మీ డే షెడ్యూల్ ఎలా ఉంటుంది? జిమ్కి వెళ్ళడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? మార్నింగ్ మోస్ట్లీ రన్నింగ్ వెళ్తాను, ఒక 1/2 hour to 1 hour. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళడం. ఆఫీస్లోనే స్క్రిప్ట్స్ ఆల్రెడీ పంపిస్తారు ఫ్రెండ్స్. అది ఆ స్క్రిప్ట్స్ అవి ఒక పక్కన వర్క్ చేసుకుంటూ ఒక పక్కన స్క్రిప్ట్స్ అవి చదువుకొని వచ్చి ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే కాల్స్ అన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్నింగ్ నుంచి చదివిన స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, ఆ స్క్రిప్ట్స్ మీద డిస్కషన్స్ ఉంటాయి అనమాట. సో మొత్తం ఫినిష్ అయ్యేటప్పటికి నైట్ 10-11 అవుతుంది. డే స్కెడ్యూల్ సేమ్ అదే ఉంటుంది. మధ్యలో ఏమన్నా షూటింగ్స్ ఉంటే ఆఫీస్తో పాటు మేనేజ్ చేయాలి. సో ఒక టైం పంచువాలిటీ ఉంటుంది. మోస్ట్లీ ఉంటుంది. షూటింగ్స్ ఏమైనా ఉంటే కొంచెం అటు ఇటు షఫల్ అవుతూ ఉంటుంది అంతే. సో ప్యాషన్ మీద ఎలా ఫోకస్ చేస్తారు? ప్యాషనే ఫోకస్ కదా. అంటే బేసిక్గా బాయ్స్కి షర్ట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, తర్వాత కొన్ని ఆర్నమెంట్స్ కానీ, షూస్ కానీ ఇలాంటి ఎక్కువగా చెక్ చేస్తూ ఉంటారు కదా. సో ఎక్కువ ఏ యాప్ యూస్ చేస్తారు? మోస్ట్లీ మింత్రాలోనే ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాను ఎక్కువ. ఆఫ్లైన్ షాపింగ్ చాలా తక్కువ, మోస్ట్లీ ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్లైన్ షాపింగ్ చేసేంత టైం కూడా ఉండదు. ఎందుకంటే ఆఫీస్ మేనేజ్ చేస్తూ, యాక్టింగ్ మేనేజ్ చేస్తూ, స్క్రిప్ట్ డిస్కషన్స్ మేనేజ్ చేస్తూ అసలు టైం సరిపోదు కదా. మోస్ట్లీ ఇంట్లో వాళ్ళు ఉంటారు, లేకపోతే ఫ్రెండ్స్కి చెప్పేస్తే వాళ్ళు ఆర్డర్ పెడతా ఉంటారు, లేకపోతే నాకు టైం ఉంటే నేను ఆర్డర్ పెట్టుకుంటాను. మీ హీరో సపోర్ట్ ఎలా ఉంది ఫిలింలో? అందరూ సపోర్టివ్. సాయితేజ కావచ్చు, వేద కావచ్చు, ప్రదీప్, రాజప్ప క్యారెక్టర్ చేసిన ప్రదీప్, అందరూ యంగ్ జనరేషనే కదా. సో అందరి సపోర్ట్ ఈక్వల్గానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకరికొకరు గ్యాప్ వచ్చినా సరే వేరే వచ్చి ఫిల్ చేసేవాడు అనమాట. సో ఒక ఫ్యామిలీ లాగా చేసాం షూటింగ్ అంతా. ముని కూడా యంగరే కాబట్టి
కిరణ్ గారు కూడా అఫ్కోర్స్ ఈ జనరేషన్ ఇదే కాబట్టి అందరూ యంగ్ టీమే కదా. సో రాజశేఖర్ గారు కూడా వెరీ సపోర్టివ్, రాజశేఖర్ వాళ్ళ బ్రదర్ రితికేష్ గారు కూడా వెరీ సపోర్టివ్. సో అంతా యంగ్ టీమే కాబట్టి ఫ్యామిలీ. కిరణ్ గారి ప్రమోషన్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి అవును ఈ మధ్య కాలంలో. బాగా స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు, ట్రూ ట్రూ. బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు అతనికి అతను. అంటే ఈ మూవీకి సంబంధించినంత వరకు అంటే గెటప్స్ కూడా సేమ్. పర్సనల్ లెవెల్లో కన్నా మూవీకి సంబంధించి మూవీని ఎంతలా ప్రమోట్ చేశారో మమ్మల్ని కూడా అలాగే ప్రమోట్ చేయడానికి ట్రై చేశారు వెరీ జెన్యున్లీ. వీళ్ళందరూ కొత్త వాళ్ళు, వీళ్ళందరూ ముందుకు వెళ్ళాలి, లేకపోతే అంతమందిని స్టేజ్ మీదకి ఎక్కనివారు, మీకు తెలిసిందే కదా. వీళ్ళ మొహాలు అందరూ చూడాలి అని ఇంటెన్షన్లో ఆ గెటప్లు వేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఎవడేం గెటప్ వేసారు గుర్తుపట్టడానికైనా చూస్తారు కదా ఫేస్ని. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో మమ్మల్ని చాలా సపోర్ట్ చేసేవారు కిరణ్ గారు. వి ఆల్వేస్ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. సూపర్ అండి. సో నెక్స్ట్ అంటే ప్రతి ఒక్క యాక్టర్కి కూడా నేను ఇలాంటి బ్యానర్లో చేస్తే బాగుంటుంది, నా కెరియర్ బాగుంటుంది, తర్వాత ఇవి ఉంటాయి కదా, అలాగా మీకు ఏ బ్యానర్స్తో చేయాలని ఉంది, అసోసియేట్ అవ్వాలని? అంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న బ్యానర్స్ అన్ని పెద్ద బ్యానర్స్ కదా. ఇప్పుడు ఇంద్ర చూసినప్పుడు వైజయంతి బ్యానర్ అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు కొత్త బంగారంలో చూసినప్పుడు దిల్ రాజు గారి బ్యానర్ అనిపిస్తూ ఉంటుంది. సో అంటే ప్రతి బ్యానర్లో చేయాలని ఉంటుంది, కానీ మంచి సినిమా చేయాలని ఉంటుంది అనమాట, మంచి క్యారెక్టర్ చేయాలి ఇంటెన్షన్లో. సో మొత్తానికి రఘురామ గారు ఫిలింలో మంచి క్యారెక్టర్ చేశారు, నెగిటివ్ క్యారెక్టర్ అయినా జనాల్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ని చేశారు. సో ఖచ్చితంగా ఇలాంటి సైకో, ఉమనైజింగ్ అండ్ మంచి చిచూరా ఇలాంటి క్యారెక్టర్స్తో పాటు ఇంకా మంచి లీడ్ క్యారెక్టర్స్ కూడా వచ్చి ఇంకా మంచి స్కోప్ ఉన్న స్టోరీస్తో ఇంకా మంచి పొజిషన్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా సుమన్ టీవీ తరపు నుంచి కూడా వెంటనే జాబ్ని క్విట్ చేయకుండా జాబ్ చేస్తూ యాక్టింగ్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి పర్సనల్ లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్ ఎలా ఉండేది? ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్స్ లేరు కాబట్టి సపోర్ట్ గురించి చెప్పలేను. చూసారా, ఆన్సర్ రాంగ్ వచ్చింది. లేదు, ట్రూ. మీరు ఎప్పుడైతే ఆన్సర్ రాంగ్ చెప్తారో మా బ్యాక్ సైడ్ ఉన్న లైట్స్ అనేవి కూడా బ్లింక్ అవుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు ఎస్ తన సపోర్ట్ చాలా బాగుంది అనండి, లైట్స్ బ్లింక్ అవుతున్నాయి లేదో మేము చూస్తాం. లేదు, వెరీ హానెస్ట్లీ నో. మై ఫస్ట్ లవ్ ఇస్ సినిమా. సో అది ఓకే, ఒక్కసారి ఎస్ నా గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్ చాలా బాగుందనండి, లైట్స్ బ్లింక్ అవుతున్నాయి లేదా నేను చెక్ చేస్తాను. ఈ లైట్స్ బ్లింక్ అవడానికి లేని అలా చెప్తాను అంటే రియల్ ఫేక్ అనే తెలుస్తుంది. అది రియల్ గానే చెప్తున్నా. మీరు ఆ మాట చెప్పండి, వెనక్కి లైట్స్ బ్లింక్ అవ్వలేదు, బ్లింక్ అయ్యాయి అంటే అయ్యో నిజంగానే లేనట్టు. అయ్యో లేని అలా చెప్తాను అంతే, అందుకని రెడీ చెప్పండి. సపోర్ట్ లేదు అసలు చెప్తానే. ఇది కాదు కదా, అది అందుకే బ్లింక్ అవుతుంది. అలా కాదు, ఎస్ తన సపోర్ట్, నా గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్ చాలా బాగుంది అని మీరు చెప్పగానే బ్లింక్ అవుతుందో లేదో చెక్ చేస్తాం మేము. ఇంట్లో గొడవలు అయిపోతాయి, ఇక్కడ అంతా బాగానే ఉంటది. ఏమీ లేదు చెప్పాను వాళ్ళకి, ఏమీ లేదని అర్థమవుతుంది. సో లేనిది కూడా ఇక్కడ చెప్పాను అనుకోండి, ఇవన్నీ మనకు వద్దు, ఇంట్లో గొడవలు అయిపోతాయి, కావాలి మనకి. ఓకే సూపర్, అమ్మయ్యా ఫైనల్లీ నీకు కావాల్సింది వచ్చింది కదా. సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మంచి మంచి స్క్రిప్ట్స్తో మంచి క్యారెక్టర్స్, ఈ 10 years పడ్డ హార్డ్ వర్క్ అంతా కూడా ఇప్పుడు ఈ సినిమాతో ఎలా అయితే బ్రేక్ వచ్చిందో ఇంకా కంటిన్యూ అలానే బ్రేక్స్ కొట్టాలని, ఎవ్రీ ఫిలిం కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి బ్యానర్స్లో మంచి యాక్టర్స్తో మంచి క్యారెక్టర్స్ పడాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ.